గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ఈ ప్రీవియస్ వీడియోలో మీకు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, లైక్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చిల్డ్రన్. అన్ని ఫ్రాక్షన్స్ అన్నీ మీరు విన్నారా? నేను ఒకసారి రాసి కింద టెక్స్ట్ బుక్లో వాటిని ఫిల్అప్ చేయమని చెప్పాను. రాశారా చిల్డ్రన్? రాసిన వాళ్ళు వెరీ గుడ్. ఈరోజు మనం ఇక్కడ పేజ్ నెంబర్ 62లో ఉన్న వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 62లో ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా చిల్డ్రన్. సో ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో విచ్ గ్రూప్ ఆర్ ది లైక్, విచ్ గ్రూప్ ఆర్ ది అన్లైక్ ఫ్రాక్షన్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి 4 మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? 1 2 3 4 ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేయండి. లైక్ ఏంటి చెప్పా కదా నిన్న, డినామినేటర్స్ అన్ని ఈక్వల్గా ఉంటే లైక్, డినామినేటర్స్ అన్ని డిఫరెంట్గా ఉంటే అన్లైక్ అనేది నేను మీకు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ చక్కగా రాసేయచ్చు. ఆ 4 మీరు రాసేయండి. తర్వాత లైక్ ఫ్రాక్షన్స్లో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేయాలి అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. Addition and subtraction of the like fractions. Addition and subtraction of the like fractions. Like అంటే డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉండాలని చెప్పాను కదా. సో 3/7 ప్లస్ 2/7. చూడండి చిల్డ్రన్, ఇక్కడ both denominators have same number. Then these are like fractions. These are like fractions. So these like fractions are we are doing here adding. Now here both denominators are same, then write the same denominator 7. రెండిటికి ఒకే డినామినేటర్ ఉంది కాబట్టి, ఒకే నెంబర్ ఉంది కాబట్టి కామన్గా ఒకే డినామినేటర్ రాసుకుంటాం. నెక్స్ట్ న్యూమినేటర్స్. we add the numerators. 3 plus 2. How much? 3 plus 2? 5. 5/7 is the answer. ఓకేనా? డినామినేటర్స్ రెండు సేమ్గా ఉన్నప్పుడు రెండు డినామినేటర్స్ బదులు కామన్గా ఒకే డినామినేటర్ వేసుకోవాలి. న్యూమినేటర్లో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్లను వేసుకొని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 5/7 వస్తుంది. 3 plus 2 ఉంది కాబట్టి 3 plus 2 అంటే 3కి 2 యాడ్ చేస్తే 5. 5/7 ఇస్ ద ఆన్సర్. అది ఎడిషన్. సెకండ్ వన్. (9/17) minus 2/17. రెండు సేమ్ డినామినేటర్స్ కదా. సో రెండింటి బదులు మనం ఏం చేయాలి? సేమ్ డినామినేటర్ వేసుకోవాలి. అంటే 17. న్యూమినేటర్స్ రెండు సబ్ట్రాక్షన్ చేయాలి. ఎందుకు సబ్ట్రాక్షన్ చేయాలంటే ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి. మైనస్ మీన్స్ సబ్ట్రాక్షన్. దెన్ 9 - 2 7. 7/17. దట్ ఈస్ ద ఆన్సర్. Third one. 18/21 minus 4/21. 18/21 minus 4/21. ఇక్కడ కూడా రెండు డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి కదా. సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? రెండింటి వాళ్ళు ఒకటే వేసుకోవాలి. వేసుకొని 18లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేయాలి. 18 - 4 how much?
4/21. 4/21 is the answer. So fourth one. 41/60 plus 3/60. చూడండి ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కదమ్మా. ఈ సేమ్ కాదు కాబట్టి రెండింటి బదులు ఒకటే రాసుకుంటాం 60. నెక్స్ట్ 41 plus 3 how much? 44/60. నెక్స్ట్ fifth one. 25/27 plus 3/27. రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కదా, అంటే లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి రెండింటి బదులు సేమ్ ఒకటే వేసుకోవాలి. తర్వాత 25 plus 3, 25కి 3 యాడ్ చేస్తే 28. 28/27. 17/54 minus 5/54. చూడండి ఇక్కడ రెండు 54లే ఉన్నాయి కాబట్టి రెండింటి బదులు మనం ఒకటే 54 వేసుకుంటాం. రిమైనింగ్ 17 minus 5. 17లో నుంచి 5 తీసేస్తే 12. 12/54. దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా చిల్డ్రన్? అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. లైక్ ఫ్రాక్షన్స్లో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అని అంటే, రెండు లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ రెండు సేమ్గా ఉంటాయి కాబట్టి వాటి బదులు ఒకే డినామినేటర్ వేసుకొని, ఎడిషన్ అయితేనేమో ఎడిషన్ సింబల్ ఉంటే ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ సింబల్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. దిస్ ఈజ్ ద ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ది లైక్ ఫ్రాక్షన్స్. 5 ప్రాబ్లమ్స్. ఓకేనా? నోట్ చేసుకోండి నీట్గా. మీరు నోట్ చేసుకోమని నేను పక్కకు నుంచి ఉంటున్నా కదా, అప్పుడు మీరు నోట్ చేసుకునేంత వరకు నేను వెయిట్ చేస్తానని కాదు. మీరు నోట్ చేసుకోవడానికి నేను అడ్డం లేకుండా ఉంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే ఆ స్క్రీన్ షాట్లో నుంచి చూసి మీరు నోట్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం గ్యాప్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా చిల్డ్రన్? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము కంపేరింగ్ ఫ్రాక్షన్స్ విత్ ద సేమ్ డినామినేటర్ అండ్ సేమ్ న్యూమరేటర్. ఓకే. Comparing fractions with the same denominator and same numerator. న్యూమరేటర్స్ రెండు సేమ్ ఉన్నా, డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నా ఎలా కంపేర్ చేయాలి అనేది నేను ఈరోజు మీకు నేర్పిస్తాను. జాగ్రత్తగా వినండి. 2/7, 3/7. చూడండి చిల్డ్రన్, ఇక్కడ 2/7, 3/7 ఉంది. ఇక్కడ ఏవి సేమ్గా ఉన్నాయి చెప్పండి? న్యూమరేటర్సా డినామినేటర్సా? డినామినేటర్స్ కదా. సో డినామినేటర్స్ రెండు సేమ్గా ఉన్నాయి అంటే ఇవి ఏ ఫ్రాక్షన్స్ అన్నట్టు? లైక్ ఫ్రాక్షన్స్ అన్నట్టు.
ఓకేనా. లైక్ ఫ్రాక్షన్స్ అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ, లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా కంపేర్ చేయాలంటే న్యూమరేటర్స్ని కంపారిజన్ చేసుకోవాలి. ఇక్కడ రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇప్పుడు A7 బిగ్గర్ అంటే మనం చెప్పగలుగుతామా? A7 స్మాలర్ అంటే చెప్పగలుగుతామా? పాసిబుల్ అవ్వదు కదా. అంటే రెండు సమానంగానే ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్లో ఏది పెద్దది ఏది చిన్నది అనేది ఎలా తెలుస్తుంది మనకి? తెలియదు కదా. అప్పుడు ఏం చేయాలి? 2/7 3/7. ఇప్పుడు రెండు సేమ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 2 3 న్యూమరేటర్లో ఉన్న వాటిని కంపారిజన్ చేయాలి. న్యూమరేటర్లో ఉన్న వాటిని కంపారిజన్ చేసినప్పుడు న్యూమరేటర్లో ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో అది బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది అన్నమాట. బిగ్ నెంబర్ ఏది? 3 కాబట్టి సో 3/7 ఈజ్ ద బిగ్గర్ ఫ్రాక్షన్. ఓకేనా. మీకు ఇక్కడ ఫ్రాక్షన్స్లో బిగ్గర్ స్మాలర్ అనేది ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, సపోజ్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? సరే, ఇక్కడ ఇద్దరున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఇద్దరు పిల్లల్లో ఇక్కడ ఒక యాపిల్ ఉంది, ఇక్కడ ఒక యాపిల్ ఉంది. సో ఇక్కడ ఒక యాపిల్ ఉంది, ఇక్కడ కూడా ఒక యాపిల్ ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు యాపిల్స్లో యాపిల్స్ రెండింటిని సమానంగా 7 ముక్కలుగా కట్ చేశారు. ఇక్కడ 7 పీసెస్, ఇక్కడ 7 పీసెస్గా కట్ చేశారు. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 7 పీసెస్గా కట్ చేశారు. అలాగే ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 7 పీసెస్గా కట్ చేశారు. ఇక్కడ 1 2 3 4 5 6 7 7 పీసెస్. హియర్ ఆల్సో 1 2 3 4 5 6 7. అంటే 2 యాపిల్స్ని కరెక్ట్గా 7 పీసెస్గా కట్ చేశారు. ఇక్కడ 7 పీసెస్ కట్ చేశారు, ఇక్కడ 7 పీసెస్ కట్ చేశారు. ఇప్పుడు ఇందులో ఈ అమ్మాయికి ఏమో ఓన్లీ 2 పీసెసే ఇచ్చారు, అంటే ఇంత ఇచ్చారు, ఇంత ముక్క ఇచ్చారు. ఇప్పుడు ఈ అమ్మాయికి 2 పీసెస్. ఇక్కడ ఈ అమ్మాయికి 3 పీసెస్ ఇచ్చారు, అంటే ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఉందో చెప్పండి? ఈ అమ్మాయికి ఎక్కువ ఉందా, ఈ అమ్మాయికి ఎక్కువ ఉందా? ఈ అమ్మాయికే కదా కదా. అంటే 3 పీసెస్ ఎక్కువ కదా 2 పీసెస్ కంటే. కాబట్టి 3/7 బిగ్గర్. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా మీకు? వెరీ గుడ్. డినామినేటర్స్ సేమ్గా ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏది పెద్దదో అదే పెద్ద ఫ్రాక్షన్. క్లియర్ కదా. మళ్ళీ ఒకసారి చెప్పనా? డినామినేటర్స్ సేమ్గా ఉన్నప్పుడు న్యూమరేటర్ని కంపారిజన్ చేసుకోవాలి. న్యూమరేటర్లో ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో అది బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది, ఏదైతే స్మాల్ నెంబర్ ఉంటుందో అది స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్. 23/7 15/7. చూడండి ఇక్కడ 23/7, ఇక్కడ 15/7. ఇక్కడ కూడా సేమ్ డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉండి న్యూమరేటర్లే కంపారిజన్ చేసుకోవాలి. న్యూమరేటర్లో ఏదైతే బిగ్గర్ ఉంటుందో అది బిగ్ ఫ్రాక్షన్, ఏదైతే స్మాల్ ఉంటుందో అది స్మాల్ ఫ్రాక్షన్. హియర్ 23/7 ఈజ్ బిగ్గర్ దాన్ ది 15/7. నౌ హియర్ we are putting greater than symbol. ఓకేనా. రైట్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి? ఇందాక
7 పీసెస్ ఉన్నాయి. 7 పీసెస్లో 2 పీసెస్ ఇచ్చాము. ఇక్కడ 7 పీసెస్ ఉన్నాయి. 7 పీసెస్లో 3 పీసెస్ ఇచ్చాము. మరి ఉన్నాయే 7 పీసెస్, అందులో 23 పీసెస్ మీకు ఎలా ఇచ్చారు టీచర్ అని డౌట్ రావచ్చు. వచ్చిందా? మీకు రాలేదు, నేనే క్రియేట్ చేశానా? రైట్. ఎట్లయినా సరే మీకు వచ్చినా రాకపోయినా క్లారిఫికేషన్ చేసే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు 23/7 అంటే టోటల్గా 7 పీసెసే. అయితే ఒక్క కాయ కాదు అక్కడ. ఎందుకు అంటే ఇప్పుడు మనం 23/7ని, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా, 23/7 అనేది ఇంప్రాపర్ కదా. ఈ ఇంప్రాపర్ని మనం మిక్సర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మిక్సర్లోకి కన్వర్ట్ చేసుకుంటే 7 2s 14, 7 3s 21, 7 3s 21. ఇక్కడ 2 ఉంటుంది అంటే 3 2/7, 3 2/7. అదే ఇక్కడ 15/7 అనుకున్నాం అనుకో, 7 2s 14, 1 వస్తుంది అంటే 2 1/7. చూడండి, ఇప్పుడు ఇక్కడ 3 2/7, 2 1/7. 3 అంటే 3 కాయలు, 3 యాపిల్స్. 2 అంటే 2 యాపిల్స్. ఇక్కడ కంప్లీట్గా 3 యాపిల్స్ తీసుకొని 3 యాపిల్స్తో పాటు ఇంకొక థర్డ్ యాపిల్ ఉంది కదా, ఆ థర్డ్ యాపిల్ని 7 పీసెస్గా కట్ చేసుకొని ఆ 7 పీసెస్లో కూడా 2 పీసెస్ తీసుకుందాం అన్నమాట. ఇవి కంప్లీట్ 3 యాపిల్స్, కంప్లీట్గా 3 యాపిల్స్. ఈ 3 యాపిల్స్తో పాటు 2 పీసెస్ కూడా తీసుకుంది. ఇక్కడ వచ్చేస్తే కంప్లీట్గా 2 యాపిల్స్, వాటితో పాటు ఇంకో కాయని సగం చేసి 7 ముక్కలుగా చేసి అందులో ఒక ముక్క తీసుకుంది. ఇప్పుడు ఎవరికి ఎక్కువ వచ్చినాయి? 3 2/7కి ఎక్కువ వచ్చినాయి. అంటే ఎవరన్నట్టు 23/7కి ఎక్కువ అన్నట్టు, 23/7కి ఎక్కువ వచ్చినట్టు. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు మీకు? ఇక్కడ 23/7 అంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్సీలోకి మార్చుకుంటే మనకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. కానీ ఇట్లా మార్చుకొని కంపారిజన్ చేసుకునే బదులు ఇలా కంపేర్ చేసుకోవడం సింపుల్ ట్రిక్. ఏంటి అని అంటే డినామినేటర్స్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి న్యూమినేటర్లో బిగ్గర్ అయితే బిగ్ ఫ్రాక్షన్, న్యూమినేటర్లో స్మాల్ అయితే స్మాల్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ రెండిట్లో 23/7 అనేది బిగ్ ఫ్రాక్షన్. ఓకేనా? నెక్స్ట్ third one, 8/15, 8/15, 8/20, 8/15, 8/20. ఇప్పుడు ఇక్కడ మనం కంపారిజన్ చేయాలి అంటే డినామినేటర్స్ సేమ్గా లేవు. ఇక్కడ రెండిట్లో డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి న్యూమినేటర్స్ కంపేర్ చేస్తాం. మరి ఇక్కడ డినామినేటర్స్ సేమ్గా లేకుండా న్యూమినేటర్స్ సేమ్గా ఉంది కదా. న్యూమినేటర్స్ సేమ్గా ఉన్నప్పుడు డినామినేటర్లో ఏదైతే పెద్దదో అదే పెద్ద ఫ్రాక్షన్ కాదు, చిన్న ఫ్రాక్షన్ అవుతుంది. డినామినేటర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దానికి చిన్న ఫ్రాక్షన్ అవుతుంది. ఏదైతే పెద్ద నెంబర్ స్మాల్ నెంబర్ ఉంటుందో అది బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది. అంటే ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ డినామినేటర్స్ మనం కంపారిజన్ చేసేటప్పుడు పెద్ద నెంబర్ అయితే పెద్ద ఫ్రాక్షన్ అంటున్నాం. ఇక్కడ న్యూమినేటర్స్ సేమ్ ఉన్నప్పుడు చిన్న నెంబర్ అయితే పెద్ద ఫ్రాక్షన్. అంటే దీనికి ఆపోజిట్ 8/15 ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. అర్థమైందా? కంపారిజన్ ఎలా అనేది తెలిసిందా? ఇక్కడ స్మాల్ నెంబర్ ఉంటే ఎలా బిగ్ అవుతుంది, బిగ్ నెంబర్ ఉంటే ఎలా స్మాల్ అవుతుంది అనేది మీ డౌట్. అంతేనా? సరే చూస్తాం. ఇక్కడ ఒక కాయ ఉంది కదా, ఈ కాయని మనం సపోజ్ ఇప్పుడు ఒక బిస్కెటే తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఒక బిస్కెట్ ఉంది, ఇక్కడ ఇంకొక బిస్కెట్ ఉంది, సేమ్ సైజ్ బిస్కెట్స్. ఏది కంపారిజన్ చేసినా కానీ సేమ్ సైజే తీసుకుంటారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ కంపారిజన్లో ఇక్కడ ఈ బిస్కెట్ని ఎన్ని పీసెస్ని కట్ చేశారు? 15 పీసెస్గా. 15 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14, 15. మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 15. 15 పీసెస్గా కట్ చేశారు. వెరీ గుడ్. ఇక్కడ ఈ బిస్కెట్ని 20 పీసెస్గా కట్ చేశారు కాబట్టి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 16. ఇక్కడ 4, 5, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 పీసెస్గా కట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ 20 పీసెస్లో ఈ అమ్మాయికి 8 ఇచ్చారు, వీళ్ళకి 8 ఇచ్చారు. అంటే 8 పీసెస్ ఉండేటట్టుగా కౌంట్ చేసుకోవాలి. 8 పీసెస్ 1 నుంచి 8 పీసెస్ ఉండేలాగా తీసుకున్నాం. ఓకేనా? రైట్. ఇక్కడ కూడా 1 నుంచి 8 పీసెస్ 1 నుంచి 8 పీసెస్ లాగా ఉండేటట్టుగా కట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిలో ఎవరికి ఎక్కువ ఉన్నట్టుంది? ఈ అమ్మాయికి ఎక్కువ ఉన్నట్టుంది కదా. లావు ముక్కలు ఉన్నాయి కదా. 8 పీసెసే, ఇవి 8 ఇవి 8. కాకపోతే ఇక్కడ లావు ముక్కలు ఉన్నాయి, ఇక్కడేమో కొంచెం సన్నగా ముక్కలు ఉన్నాయి అన్నమాట. అంటే ఆమె కొంచెం తక్కువగా వచ్చినట్టు, ఏమో కొంచెం లావుగా వచ్చినట్టు. ఇక్కడేమో సైజులు మార్పు ఉంటాయి. ఓకేనా? కొంచెం లావు పీసెస్, ఇక్కడేమో స్మాల్ పీసెస్. ఇప్పుడు ఒక కాయని 2 ముక్కలు కట్ చేస్తే ఇంత లావు అనిపించింది. అదే 4 ముక్కలుగా కట్ చేస్తే ఇంతే ఉంటుంది. అదే కాయ 8 ముక్కలుగా కట్ చేస్తే ఒక్కొక్క ముక్క సైజు తగ్గుతూ ఉంటుంది కదా. అంటే మనం ముక్కల్ని పెంచుతున్న కొద్దికి, పీసెస్ని పెంచుతున్న కొద్దీ వాటి సైజు అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు 2 ముక్కలు ఒక్క కాయ తీసుకొని 2 పీసెస్గా కట్ చేస్తే ఇటొక పీసు అటొక పీసు ఇంత లాగా అనిపించింది. అదే కాయని 10 ముక్కలుగా కట్ చేస్తే ఒక్కొక్క పీసెస్ ఇంతే ఉంటుంది కదా. అది అంటే ఎక్కువ పీసెస్ ఉంటే తక్కువ సైజు ఉంటుంది, తక్కువ పీసెస్ ఉంటే ఎక్కువ సైజు ఉంటుంది అన్నమాట. అందుకని న్యూమరేటర్స్ రెండు సేమ్గా ఉంటే డినామినేటర్లో స్మాల్ నెంబరు బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది, డినామినేటర్లో బిగ్ నెంబరు స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది, ఆపోజిట్లో అనమాట. అర్థమైంది కదా మీకు? ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి. ఇక్కడ మీకు 62 పేజ్ ఉంది కదా. ఈ 62 పేజ్లో కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఇవి కంపారిజన్ చేయండి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ పెట్టండి. అలాగే ఇవి లైకా అన్లైకా అని రాయండి. రాసి నాకు ఈ పేపర్ కనిపించేలాగా ఇక్కడ ఈ ఎడిషన్స్ కూడా ఫిల్ చేయండి. ఈ మొత్తం పేపర్ అంతా కనిపించేలాగా క్లారిటీగా ఫోటో తీసి నాకు ఒక వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.